హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. ఈ రోజు 25th మార్చ్ 2026. ఈ రోజు స్టాక్ మార్కెట్ అనాలిసిస్, ఈ రోజు ఏం ట్రేడ్ జరిగింది, ఇన్వెస్టర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయం పైన క్లియర్ గా ఈ వీడియో తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూశాక మీ వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఈ రోజు కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, ఈ యొక్క వీడియోలో నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ వ్యూ ఏంటి అని తెలుసుకుందాం. ఆ తర్వాత నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, కీ లెసన్స్ ఏంటి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి ప్రాపర్ గా, రేపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి ఈ రోజు మార్కెట్ ని బట్టి, అలానే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు, ఆప్షన్ స్ట్రాటజీ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుంటే ఈ రోజు 23,300 దగ్గర క్లోజ్ అయింది. ఇది అప్వర్డ్స్ లోనే. నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుంటే 75,270 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా అప్వర్డ్సే. ఇది నార్మల్ అప్ మూవ్ కాదు, స్ట్రాంగ్ కన్విక్షన్ ర్యాలీ ఈ రోజు జరిగింది. మార్కెట్ మూవ్ చూసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే లేట్ అయిపోతుందని అనుకుంటారు. ఇక్కడ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే, ట్రెండ్ కన్ఫర్మ్ అయిందా, ఇంకా రూమ్ ఉందా డౌన్ అవ్వడానికి కానీ అప్ అవ్వడానికి కానీ, ఆ యొక్క యాంగిల్ లో ఆలోచిస్తారు అనమాట. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఇండియా విఐఎక్స్ చూసుకుంటే, విఐఎక్స్ అంటే ఫియర్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. సింపుల్ గా ఫియర్ తగ్గితే మార్కెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సెక్టర్ పర్ఫార్మెన్స్ అప్వర్డ్స్. ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ 2% పైన పెరిగాయి. ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది స్ట్రాంగ్ ఉన్నాయి. ఆ తర్వాత ఆటో సెక్టర్ వచ్చేసరికి +2% పైన పెరిగింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా 4% నియర్లీ దాకా పెరిగింది. ఆ తర్వాత మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసరికి అలా నియర్లీ 3% దాకా పెరిగింది. ఇది హెల్తీ ర్యాలీ, ఎందుకంటే బ్రెత్ స్ట్రాంగ్ అనమాట. ఎంటైర్ మార్కెట్ చెప్పాలంటే ఒక రకంగా మొన్న మార్కెట్ పడింది కదా, సో ఫెస్టివల్ షాపింగ్ మూడ్ లో ఉందన్నమాట. అందరు కొన్నారు. సో అందుకే 2 days నుంచి మనకి మంచి పాజిటివ్ ర్యాలీ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత సెక్టర్ పర్ఫార్మెన్స్ డౌన్వర్డ్. సో ఈ రోజు వీక్ సెక్టర్ చూసుకుంటే ఒక రకంగా ఏమీ లేవు అని చెప్పాలి. ఇంతో కొంచెం లాగార్డ్ ఎక్కడ కనిపించిందంటే ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ అండ్ ఫార్మా పాజిటివ్ బట్ కొంచెం మ్యూట్ రేంజ్ లో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ మొత్తం ఈ రోజు గ్రీన్ లోనే ఉంది. ఇప్పుడు కమోడిటీస్ అండ్ కరెన్సీ ఇంపాక్ట్. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి అలా డౌన్ 5%, ఎంత అంటే $87 నుంచి $96 దగ్గర ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇదే మెయిన్ హీరో. సో దీని యొక్క ఇంపాక్ట్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది డౌన్ అయింది, ఫ్యూయల్ కాస్ట్ కూడా డౌన్ అయింది, మనకి ఇంపోర్ట్ బిల్ అనేది కూడా డౌన్ అయింది, బ్యాంకింగ్ అండ్ ఆటో అయితే బూస్ట్ అయ్యాయి అనమాట. ఆయిల్ పడిపోతే ఇండియా బ్రీత్ ఈజీగా ఉంటుంది, ఊపిరి పీల్చుకుంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే, గోల్డ్ వచ్చేసరికల్లా +2% పైన పెరిగింది. సిల్వర్ కూడా అదే ర్యాలీలో కంటిన్యూ అయింది అప్వర్డ్స్ లో. కారణం ఏంటంటే డాలర్ స్లైట్ వీక్నెస్, ఇంకా సేఫ్ హేవెన్ షిఫ్ట్ అయ్యింది అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ లో. ఇప్పుడు యూఎస్డి ఐఎన్ఆర్ చూసుకుంటే 93-94 దగ్గర స్టేబుల్ గా ఉంది. ఆయిల్ ఫాల్ వల్ల రూపీ స్టెబిలైజ్ అయింది. ఈ మార్కెట్ డ్రైవర్స్. సో యుఎస్ ఇరాన్ టెన్షన్ అనేది తగ్గింది. ట్రంప్ వచ్చేసరికి స్ట్రైక్స్ డిఫర్ చేశారు, అట్లనే సీజ్ ఫైర్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఆయిల్ క్రాష్ వల్ల మార్కెట్ అనేది ఫుల్ ర్యాలీ జరుగుతుంది. ఎనర్జీ ప్రెషర్ రిమూవ్ అవ్వడం వల్ల సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ అయింది. మిడిల్ క్లాస్ వర్షన్ లో చెప్పాలంటే, పెట్రోల్ తగ్గుతుందా, మార్కెట్ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసి, సో పెట్రోల్ తగ్గితే మనకి ఇక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్లియర్ గా చూపిస్తుంది. కంపెనీ రిజల్ట్స్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఆన్ గోయింగ్ ఉంది. ఇంకా ఏమి పెద్దగా మార్కెట్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే అనౌన్స్మెంట్స్ ఇంకా ఏమి రాలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంపాక్ట్ సమ్మరీ. ఆయిల్ డ్రాప్ వల్ల మేజర్ ప్రెషర్ అనేది పోయింది. పిఎంఐ అనేది స్లైట్ నెగటివ్ ని ఇగ్నోర్ చేశారు. రూపీ అనేది కూడా స్టేబుల్ గా ఉంది. సో మార్కెట్ గుడ్ న్యూస్ ని యాంప్లిఫై చేస్తుంది, బ్యాడ్ న్యూస్ ని ఇగ్నోర్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ రోజు మా ఆర్బీఐ సంబంధించినటువంటి ఏం న్యూస్ లేవు. ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ చూసుకుంటే, ఎఫ్ఐఎస్ వచ్చేసరికల్లా సెల్లింగ్ 8,000 crore వరకు జరిగింది. డిఐఎస్ వచ్చేసరికల్లా బయింగ్ ఎంత అంటే 5,800 crore దగ్గర జరిగింది. అగైన్ సేమ్ స్టోరీ. డిఐఎస్ మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు. ఫారినర్స్ సెల్ చేస్తున్నారు కానీ ఇండియన్స్ అనే వాళ్ళు అక్యుములేట్ చేస్తున్నారు. పైగా ఈ రోజు మార్కెట్ పూర్తిగా గ్లోబల్ ప్లస్ ఆయిల్ డ్రివెన్ ర్యాలీ అనమాట. టెక్నికల్ వ్యూ చూసుకుంటే కనుక సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 23,000 నుంచి 23,063 దగ్గర ఉంది. స్ట్రాంగ్ వచ్చేసరికి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 22,500 దగ్గర, అలానే 22,600 దగ్గర ఉంది. దానికంటే బిలో అయితే 22,000. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 23,465 నుంచి 23,500 దగ్గర ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉందంటే 23,800 దగ్గర ఉంది. మార్కెట్ ఇప్పుడు బ్రేక్అవుట్ జోన్ దగ్గర ఉంది. బ్రేక్ అయితే నెక్స్ట్ ర్యాలీ, ఫెయిల్ అయితే కన్సాలిడేషన్ లో ఉంది. వాట్ టు లెర్న్. కోర్ లెసన్ చూసుకుంటే, ఆయిల్ ప్రైస్ బిగ్గెస్ట్ డ్రైవర్ ఆఫ్ ఇండియన్ మార్కెట్. గ్లోబల్ న్యూస్ కూడా ఫాస్ట్ స్వింగ్స్ అని ఇస్తుంది మార్కెట్ కి. బ్రెత్ స్ట్రాంగ్ ఉంటే ర్యాలీ సస్టైనబుల్ గా ఉంటుంది. బిహేవియరల్ మిస్టేక్స్ టు అవాయిడ్ ఏంటంటే, పానిక్ సెల్లింగ్ వచ్చి ఒకటి, నెక్స్ట్ బ్లైండ్ ర్యాలీ చేసింగ్. గ్రీన్ క్యాండిల్ చూసి జంప్ అయితే రెడ్ క్యాండిల్ ఎగ్జిట్ చూపిస్తుంది. సో
అనలైజ్ చేసిన తర్వాతనే మీరు ఎంట్రీ అనేది ఇవ్వాలి. క్లియర్ ఇండికేషన్ ఇస్తుంటే. ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ఇన్సైట్. స్టాప్ లాస్ సర్కిల్ బిలో 23,000 దగ్గర ఉంది. పొజిషన్ సైజ్ కంట్రోల్ ఎక్స్పైర్ వాలటిలిటీ ఉంది. అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు స్టాక్స్ ఇన్ వాచ్ టుమారో చూసుకుంటే స్టాక్స్ ఇన్ ఫోకస్ వచ్చేసరికల్లా బ్యాంకింగ్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్బిఐ స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఉంది. ఆటో అండ్ కన్స్యూమర్, ఎంఎన్ఎం, టైటాన్, ట్రెంట్. సో ఇవి లీడర్షిప్ సెక్టార్స్. టుమారో కూడా ఇవే ఫోకస్ చేయండి. అప్కమింగ్ ఈవెంట్స్. సో Q4 రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. అలానే గ్లోబల్ క్యూస్, యుఎస్ మార్కెట్, జియో పాలిటిక్స్ కూడా చూసుకోండి. నో మేజర్ డేటా ఫర్ టుమారో. ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే రెండు ఫాలోయింగ్ అప్రోచ్ చేయండి. బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మీరు ఎంట్రీ ఇవ్వండి. అప్పటిదాకా వెయిట్ చేయండి. స్ట్రాంగ్ సెక్టర్స్ పైన ఫోకస్ చేయండి. అలానే రిస్క్ కంట్రోల్ అనేది మ్యాండేటరీ. సో ఈ రోజు ఇది మార్కెట్ సంబంధించినటువంటి అనాలిసిస్. మీకు అనిపిస్తున్నటువంటి రేపటి స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటి, అలానే వీక్ స్టాక్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అయ్యంతో మేము కూడా అనాలిసిస్ చేసి మీ ఒక అనాలిసిస్ ఎంతవరకు కరెక్టో కూడా మేము చూస్తాము. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.